ఆగు. ఏమన్నా? బ్యాంకుకి ఎందుకా? నాన్న కోపడకు నాన్న, మాట్లాడదాం. అన్నీ తెలిసి ఎందుకని అడుగుతున్న దాంతో మాట్లాడమ్మా. అమ్మా, అక్క నిన్ను బ్యాంకుకి ఎందుకు రమ్మంటుందో నీకు నిజంగానే తెలీదా? నాని, నీకిందాకే చెప్పాను, సైలెంట్ గా ఉండు. అందరూ కాసేపు సైలెంట్ గా మౌనంగా ఉంటారా ప్లీజ్? అమ్మా, నువ్వు కూడా ఏంటమ్మా రాత్రంతా రామాయణం విని తెల్లారాక రామయ్యకి సీతమ్మ ఏమవుతుందని అడిగినట్టు ఇప్పుడు ఇది ఏమి ఎరగనట్టు నంగనచ్చి కబుర్లు చెప్తుంటే వింటూ మీ నాన్నని మౌనంగా కూర్చోమంటావా? లేదమ్మా, ఇక మౌనంగా ఉంటే పని అవ్వదమ్మా. నాన్న, మీకు నాపై నమ్మకం ఉంది కదా? అమ్మతో మాట్లాడి నేను ఒప్పిస్తాను, మీరుండండి. అమ్మా, మన స్థలం డాక్యుమెంట్స్ బ్యాంక్ లో పెట్టి డబ్బు తీసుకుందాం రా అమ్మా. మన స్థలమా? మన స్థలం ఏంటి? అదేనమ్మా, ఊర్లో ఉన్న స్థలం నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాం కదా, అదే. అందుకే అది నా స్థలం అంటున్నాను. అది నా ఆస్తి అంతే. అది నీదే అమ్మా, కాదనట్లేదు. కానీ బ్యాంకులో పెట్టి డబ్బులు తీసుకుందాం అనుకున్నాం కదా, మర్చిపోయావా? ఈ రత్నవల్లి ఏది మర్చిపోదే. నా స్థలం బ్యాంకులో తాకట్టు పెట్టడానికి నేను ఒప్పుకోను. అమ్మా, సరదాకి ఇది సమయం కాదు, బ్యాంక్ వెళ్దాం రా అమ్మా. ఏయ్, సరదాలు సంబరాలు నేనెందుకు చేస్తానే? నా ఆస్తి నేను ఇవ్వను గాక ఇవ్వను. నానా, అమ్మా నువ్వే ఇలా అంటే ఎలా అమ్మా? ఇప్పుడు నేనేం చెయ్యాలమ్మా? ఏమైనా చేసుకోవే, నాకేంటి సంబంధం? చెయ్యొదులు అక్షయ, చెయ్యొదులు. నాకు తెలిసే ఆ స్థలం నీకు రాసిచ్చాక రాక్షసిలా తడిగుడ్డతో మా గొంతు కోస్తావని నాకు ముందే తెలుసు. కానీ ఈ పిచ్చిది తెలుసుకోలేకపోయింది. అమ్మ మంచిది, అమ్మ మోసం చేయదని నిన్ను గుడ్డిగా నమ్మి నీ మీద కొండంత నమ్మకం పెట్టుకుంది. అక్షయ, ఇది మనిషి కాదమ్మా, ఎదుట మనిషి రక్తం తాగే రాక్షసి అని నీకు చెప్తూనే ఉన్నానమ్మా. విన్నావా? గొర్రె కషాయం వాణ్ణి నమ్మినట్టు నువ్వు దీన్ని నమ్మావు. ఇప్పుడు చూడు, కొంచెం కూడా జాలి దయ లేకుండా మాటల్లో విషాన్ని కక్కుతుంది. నాన్న, నేనిప్పుడు కూడా అమ్మని నమ్ముతున్నాను. అయ్యో అమ్మా, 11 గంటలకల్లా బ్యాంక్ లో ఉండాలి. నా ఫ్రెండ్ ప్రియా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుందమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. ఏయ్, నేను రానని చెప్తున్నాను కదే, అయినా ఎందుకు నన్ను విసిగిస్తున్నావు? ఏయ్ రత్నవల్లి, ఇప్పుడు నువ్వు బ్యాంక్ వస్తావా రావా? నా ప్రాణం పోయినా నేను రాను. అయితే నీ ప్రాణాలు పోవటమే కరెక్ట్. నిన్ను చంపకుండా వదిలిపెట్టినాయి. నిన్ను నాన్న, నాన్న, వదలండి నాన్న. నాన్న, వదలండి నాన్న. నాన్న, ఏంటి నాన్న ఇది? ఏంటమ్మా నువ్వు? వదులు, చెయ్యదులు. దీనికి బ్రతికే అర్హత లేదు. దీని స్వార్థం కోసం తన సుఖాన్ని చూసుకుంటూ మన కుటుంబాన్ని నాశనం కోరుకునే ఇది బతకడానికి వీల్లేదమ్మా. చెయ్యదులమ్మా, చెయ్యదులు, చెయ్యదులు. నాన్న, ఆగండి నాన్న. ఆగండి నాన్న, నా మాట వినండి నాన్న. ఈ రోజు దీని అంతా చూస్తాను. వదలమ్మా, వదలమ్మా, వదలమంటున్నాను కదమ్మా. ఇది బతకడానికి వీల్లేదు. ప్లీజ్ నాన్న, ప్లీజ్ వద్దు. అమ్మా అక్షయ, తప్పు చేసిన వాళ్ళు తలెత్తుకొని చూస్తూ ఉంటే ఏ పాపం తెలియని నువ్వు తలదించుకుని ఎందుకమ్మా ఏడుస్తున్నావు? వద్దు నాన్న, దయచేసి నువ్విలా కోప్పడకు ప్లీజ్. కోప్పడాలమ్మా, మగాడు కోప్పడాల్సిన సందర్భాల్లో కోప్పడి తీరాలి. లేదంటే
ఆ కుటుంబం నాశనం అయిపోతుంది. దానికి నేను, నా కుటుంబం ఒక ఉదాహరణ. దాన్ని ఏమైనా అంటే అది నిన్ను రాచి రంపాన పెడుతుందని ఇన్నాళ్ళు నేను మౌనంగా ఉన్నానమ్మా. దాని ఫలితమేనమ్మా ఇదంతా. అమ్మా, నీ పెళ్లి కోసం దాచిన స్థలాన్ని మంచిదానిలా నటించి దాని పేరు మీదకి రాయించుకొని ఇప్పుడు ఎలా మాట్లాడుతుందో చూసావు కదా. దీన్ని ఇంకా క్షమించాలమ్మా. ఆ? నటిస్తోంది నేను కాదండి, మీరు. ఏయ్, ఎవరు నటిస్తుంది? నాన్న ఆగండి నాన్న. నాకు నా పిల్లలకున్న ఒకే ఒక ఆధారాన్ని కూడా లాగేసుకొని చివరికి నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టడానికి ప్లాన్ చేస్తోంది మీరు. మోసపోవడానికి ఇక్కడ ఎవరు రెడీగా లేరు. మోసం చేయడం ఏంటమ్మా? మేము ఈ స్థలాన్ని అమ్మట్లేదు, బ్యాంక్ లో తాకట్టు పెడుతున్నాం అంతే. సూపర్ మార్కెట్ పెట్టాక తీసుకున్న డబ్బు తిరిగి కట్టి 1 year లో మన డాక్యుమెంట్స్ ని విడిపించేసుకుందామమ్మా. తర్వాత ఆ స్థలం గురించి నేను నాన్న నిన్నేం ఒక మాట అడగమమ్మా. అది నీ సొంతమమ్మా, నువ్వేం చేసుకుంటావా చేసుకో. ఇలా నన్ను అడుక్కుంటూ టైం వేస్ట్ చేసే బదులు వేరే దారేదైనా ఉందేమో చూసుకో. అర్థమైందా? అమ్మా, అసలు నీ ప్రాబ్లం ఏంటమ్మా? ఏయ్, రేపిది సూపర్ మార్కెట్ పెట్టాక అది దివాలా తీయదని గ్యారెంటీ ఏంటే? లేదమ్మా, అలా ఎప్పటికీ జరగదు. జరగదు అని ఏంటే గ్యారెంటీ? మీరా ఊళ్ళో వాళ్ళందరితో గొడవలు పెట్టుకుంటారు. జరగరాందేమన్నా జరిగి వ్యాపారం మూత పడిపోతే, రేపు బ్యాంకు వాళ్ళకి డబ్బులు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు ఊరుకుంటారా? స్థలాన్ని వేలం వేస్తారు. ఆ తర్వాత నాకు నా పిల్లలకి మిగిలేది చిప్పే. ఎప్పుడు ఇలా నెగటివ్ గానే మాట్లాడతావేంటమ్మా? నెగటివ్ గా నేను మాట్లాడడం లేదురా. 4 విధాలుగా 40 సార్లు ఆలోచించి మాట్లాడుతున్నాను. చేతిలో ఉన్న వెంట్రుకతో కొండను లాగాలని ఇది ఆలోచిస్తోంది. రేపు ఆ కొండ రాకపోగా వెంట్రుక తెగిపోతే నేనేం చెయ్యాలి? అందుకే కుదరదు అని ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ కోత ముందే కూయొచ్చు కదా. స్థలం నీ పేరు మీద రాయించుకొని ఇప్పుడు కూస్తున్నావు ఆ అప్పుడు చెప్పుంటే ఆ స్థలం నాకు రాసిచ్చేవాళ్ళా? అంటే నువ్వు పక్కా ప్లాన్ తోనే నువ్వు మమ్మల్ని మోసం చేసావని ఒప్పుకున్నావు అన్నమాట. ఆహా, ఇన్నేళ్లుగా ఊళ్ళో స్థలం ఉన్న సంగతి దాచి నన్ను మోసం చేసినట్టుగా ముందు మీరు ఒప్పుకోండి, ఆ తర్వాత నేను ఒప్పుకుంటాను. అమ్మా, ఆ స్థలాన్ని నమ్ముకొని ఇప్పుడు ఇంత దూరం వచ్చాక ఇలా మాట్లాడకమ్మా.